సెమీఫైనల్స్ మాత్రమే. సెమీఫైనల్స్ లో బీఆర్ఎస్ ను చంద్రశేఖర్ రావును ఓడించి ఇప్పుడు ఫైనల్స్ కు వచ్చినాం. ఈ ఫైనల్స్ లో బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా టీమును ఓడించి ఫైనల్స్ గెలవడం ద్వారా రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయాలి. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో డాక్టర్ రంజిత్ రెడ్డిని మనం ఎంపీగా గెలిపించాలి. అప్పుడే మనం ఫైనల్స్ గెలిచినట్టు. ఇవాళ చంద్రశేఖర్ రావు బయలుదేరిండు. ఒక రెండు ముచ్చట్లు ఆయన గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆయన కొడుకు నిన్న మాట్లాడతా మా కారు ఖరాబ్ అయింది, షెడ్డుకు పోయింది, మళ్ళీ వస్తుంది అంటుండు. నేను కేటీఆర్కు చెప్పదలుచుకున్నా, అయ్యా మీ కారు ఖరాబ్ కాలే, అనుం చెడ్డది, కార్ఖానకు పోయింది, ఇంకా వాపసు రాదు, తూకం కింద ఈ పక్కనే ఉండే మా జుమరాత్ బజార్లో రాత్రిపూట తూకం కింద అమ్మాల్సిందే, ఇక మళ్ళా వాపసు రాదు. కొడుకుకు తెలియనట్టుంది కానీ తండ్రికి తెలిసింది. అందుకే తండ్రి నిన్న బస్సు వేసుకొని బయలుదేరిండు. ఇక ఆయన వెనకాల ఓ పక్కన జగదీశ్వర్ రెడ్డి, ఇంకొక పక్కన ఇక సిల్లర్గాళ్ళు బుడర్కాండ్లని అందరు నెంబడేసుకొని తిరుగుతున్నాడు. ఆయనను చూస్తుంటే వెనకడికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంట, ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట మొత్తం జాతర. ఇవాళ చంద్రశేఖర్ రావు కూడా మొన్న మిర్యాలగూడ పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరి పోయిండు, మహబూబ్ నగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు. ఆయన ఏం చేసిండో చెప్తలేడు. 10 ఏళ్ళు ఏం వెలుగబెట్టిండో, తెలంగాణ ప్రజలకి ఏమి అభివృద్ధి చేసిండో చెప్తలేడు. 100 రోజుల్లో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. అర్జెంటుగా రేవంత్ రెడ్డి దిగిపోవాలి, నేను ముఖ్యమంత్రి కావాలి అంటుండు. నేను అడగదలుచుకున్న చంద్రశేఖర్ రావును, నేను వందలాది మంది పిల్లల్ని బలిచ్చి రాలేదు, లేకపోతే ఉద్యమం ముసుగులో తెలంగాణను దోపిడీ చేసి రాలే. నీ అవినీతి మీద, నీ అరాచకం మీద, నీ దోపిడీ మీద, నీ దొంగతనాల మీద, నీ ఆధిపత్యం మీద, నీ గడీల ముందల తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసినందుకు గజ్వేల్ ఫామ్ హౌస్లో నేను బొందబెట్టి ఈ కార్యకర్తలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చారు. అయ్య పేరో తాత పేరో చెప్పి కేటీఆర్ లాగా మంత్రిని కాలే, బాజాబ్తా కొట్లాడి ప్రజల ఆమోదం తీసుకొని మా నాయకులు అందరూ మద్దతు ఇచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేస్తే కుర్చీలో తీసుకున్నా. అల్లా తప్పగా రాలే బిడ్డ, నువ్వు అనుకుంటే దిగిపోనికే. నువ్వేదో తమాషా అనుకుంటున్నావు, ఏడాది తిరిగే లోపల మళ్ళీ అవుతాని. ఏడాది కాదు చంద్రశేఖర్ రావు, నీ జీవితంలో మళ్ళీ పదవి అనేది లేదు. నీ పదవి అయిపోయింది, నీ మందు సీస ఖాళీ అయిపోయింది. ఇక మళ్ళా నీ జీవితంలో పదవి అనేది నీ కళ్ళతో చూడలేవు. ఇక ఇదే కాదు, నిన్న ఆయన ఖమ్మంలో చెప్తున్నాడు, వచ్చేది సంకీర్ణమే, మనకు 12 ఎంపీలు గెలిస్తే నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని, కేంద్రంలో మంత్రి అవుతాడంట. ఎవరి చెవులో పువ్వు పెడుతున్నావు చంద్రశేఖర్ రావు నువ్వు? ఎట్లా కాంగ్రెస్కు 40 రావంటివి. కాంగ్రెస్ వాళ్ళు నిన్ను కారోని దగ్గర కూడా రానియరు. ఎవడన్నా టీఆర్ఎస్ వాడు చంద్రశేఖర్ రావు ఇంటి మీద వాలిన కాకి మన ఇంటి మీద వాలిన ఊకునేదే లేదు, ఆ కాకిని కూడా కాల్చేస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. రేపు మన ప్రభుత్వంలో చేర్చుకునేది లేదు. 14 సీట్లు తెలంగాణలో గెలిచి రంజిత్ రెడ్డిని ఎంపీగా ఎన్నుకొని కేంద్రంలో మహాకూటమి, ఇండియా కూటమి ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఒకవేళ మేము రాకపోతే వచ్చేది బీజేపీ కదా. మరి మేమేమంటున్నాం, బీజేపీలతో చీకట్ల ఒప్పందం చేసుకున్నాడు. బిడ్డ బెయిల్ కోసం ఈ చేవెళ్ల నియోజకవర్గంలో కాసాని జ్ఞానేశ్వర్ను ఒక బలైన వర్గాలకు సంబంధించిన ముదిరాజు బిడ్డను ఎన్నికల్లో పెట్టి ఆయన ఎన్నికలకు కూడా ప్రచారం చేస్తలేరు. ఈడ మా అక్క సబితమ్మ పొద్దటిపూటనేమో కారు గుర్తు అంటుంది, రాత్రిపూటనేమో కమలం గుర్తు అంటుంది. ఇది నిజం కాదా? నిజమా కాదా? కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మా లక్ష్మణ్ని ఈ నుంచి గెలిపించనుంటే ఈ నియోజకవర్గం అంతా అభివృద్ధి చేసే అవకాశం ఉండే. ఎట్లనో అక్క తప్పించుకున్నది. కానీ ఇవాళ సొంత పార్టీ మొత్తం తీసుకెళ్లి బీజేపీకి తాకట్టు పెట్టిరు. ఇవాళ విశ్వేశ్వర్ రెడ్డి ఆయన కొండ అనుకుంటుండు, మా కార్యకర్తల సంగతి తెలియదు,
మేము అండగా ఉంటే కొండైనా బండైనా మా కార్యకర్తలు బద్దలు కొడతారు.